శివ ఎక్కడున్నావురా? హేరా నీకు ఛాన్స్ దొరికిందని ఇంకా నమ్మకం కలగట్లేదా? అది కాదురా, నా పాకెట్ ఖాళీగా ఉంది. చెన్నైకి టికెట్ తీసుకోవడం ఎలా? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసులేరా, అందుకని నేను నీకు టికెట్ అరేంజ్ చేసేసాను. అదిరిపోయింది. ఓ థ్యాంక్ యూ మామా, నువ్వేరా నిజమైన ఫ్రెండ్ అంటే. ఈ కాకా పట్టే పని వద్దు గాని నీకు ట్రైన్ దాదర్ నుంచి 6:30కి చెన్నై సూపర్ ఫాస్ట్. హలో 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 రోజా, టింకు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. వాడేమైనా తిన్నాడా? తిన్నాడు, పొద్దున పెట్టిందంతా తినేశాడు. ఇప్పుడు హార్లిక్స్ తాగుతున్నాడు. వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో రోజా. వాడు మాటికి ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తున్నారు. అది నేను చూసుకుంటానండి. వాడికోసారి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను, ఉండండి. హలో టింకు, ఏం చేస్తున్నావు నాన్నా? నేను ఇక్కడే కూర్చునున్నాను. మళ్ళీ ఆ ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేసావా? లేదే. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధమేం కాదు. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు? ఇవాళ నా హ్యాపీ బర్త్డే. ఓ సారీ నాన్నా, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు కొంచెం లేట్ అవుతుంది. మమ్మీ నానేరి? నేను ఇప్పుడే నాన్నకు కనెక్ట్ చేస్తాను. హలో నాన్న, హ్యాపీ బర్త్డేకి త్వరగా వస్తారు కదా, మనం కేక్ కట్ చేయాలి. అయ్యో, నాకు ఇవాళ 3 సర్జరీలు ఉన్నాయిరా. ఎనీవే హ్యాపీ బర్త్డే నాన్న. టింకు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఎంతో మంది జీవితాలు నా మీద ఆధారపడి ఉంటాయని. కనుక మనం దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఐఎమ్ రైట్? మరి నేను? మనం సండే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? ఐ లవ్ యూ డియర్. డియర్ తాతయ్య, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. ఈ లెటరు ఫోను ఈ రోజే అందేలా పంపాను. నన్ను తప్పకుండా విష్ చేయాలి. నాకు గిఫ్ట్ కొనుక్కొని ఎప్పుడొస్తారు? మీకు ఒంట్లో అంతగా బాలేదని నాకు తెలుసు. అయినా నా హ్యాపీ బర్త్డేకి రావాలి. అమ్మకి నాన్నకి అసలు తీరిక లేదని మీకు తెలుసుగా. నేను పంపిన మొబైల్ని స్విచ్ ఆన్ చెయ్యండి. మన ఇంటి నంబర్ని మాత్రమే అందులో సేవ్ చేశాను. దాంతో మీరు నాకు ఈజీగా ఫోన్ చెయ్యొచ్చు. ఈ లెటర్ వెనుక అడ్రస్ కూడా రాశాను తాతయ్య. కాబట్టి ఈ లెటర్ని జాగ్రత్తగా దాచుకో, పారేసుకోకే. हेलो कौन? హలో, ఇది ప్రతీక్ష ఓల్డేజ్ హోమేనా? हाँ बोलिए, कौन चाहिए? అక్కడెవరైనా మణీంద్ర సింగ్ అనేవారున్నారా? ఆయన పోయిన నెలలోనే మీ దగ్గర చేరారు. पर मैडम वो तो మీరు కాస్త రిజిస్టర్ చెక్ చేసి చూస్తారా? मैडम आप थोड़ा वेट करिए, मैं रजिस्टर देख के बताता हूँ. జీసస్, రండి, వెళ్ళండి వెళ్ళండి. హనీఫా బిజీయా? మరీ అంతేం కాదులే. ఏం లేదు, గేట్వే పక్కనున్న డాక్లో ఓ మర్డర్ జరిగింది. నో విట్నెస్, నో సస్పెక్ట్. దొరికింది బుల్లెట్ ఒకటే, .38 mm. .38? అదే కదా ప్రాబ్లం. దీన్ని డిఫెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తారు. సివిలియన్స్ కి దీనికి లైసెన్స్ ఇవ్వరు.
ఎందుకంటే డిఫెన్స్ లో యూజ్ చేసే .9mm బుల్లెట్ ని కొద్దిగా రబ్ చేస్తే .38 గన్ లో కూడా వాడొచ్చు. దట్స్ రైట్. ఒకసారి తివారీ గారితో కూడా మాట్లాడి తిరిగి నీకు ఫోన్ చేస్తాను. ఉంటావుగా? నువ్వు కాల్ చేయి, నేను ఇక్కడే ఉంటా. केदार सर, देर इज ए केस ऑफ .38. अरे आज तुमको छुट्टी नहीं है क्या? ले सर, इंदलो ఏదో గడబడి ఉన్నట్టుంది. केदार छोड़ो वो सब चक्कर, घर पे जाओ तुम. टुडे इज इम्पोर्टेंट डे फॉर यू, आई नो इट. यस सर. కానీ क्या लेकिन वेकिन, तेरी बच्ची ने 2-3 बार फोन किया था ऑफिस में. चल यू गो होम. రైట్ సార్, రైట్. హలో రితు. హలో డాడీ. ఇవాళ ఎక్కడికి తీసుకెళ్ళమంటావు నిన్ను? ఆహా, ఎన్నాళ్ళయ్యిందో నువ్వు నన్ను ఇలా అడిగి. మనం కమలా నెహ్రూ పార్క్ కి వెళ్దామా? డబుల్ డెక్కర్ లో వెళ్దాం. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. నువ్వెప్పుడొస్తావు? ఇప్పుడే. ఎలా వస్తావు డాడీ? కార్లో. అప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ట్రైన్ లో రా డాడీ ప్లీజ్. ఓకే, డన్. థ్యాంక్ యూ డాడీ. సీ యూ సూన్. తాతయ్య, నేను వీసా దొరికింది. అది కాదు ఇప్పుడు సమస్య. ముస్తఫా అకౌంట్ లో డబ్బు జమ కాలేదు. భగవంతుడా, ఈ రోజు బ్యాంకులో డిపాజిట్ అవుతుందన్నాడే. సుహానా, డబ్బు లేకుండా నాన్న ఈ యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. ప్రయాణం మానుకుంటే మంచిది. అలాగంటే ఎలా ఇప్పుడు? తాతయ్యను పంపకుండా ఉండే ప్రసక్తే లేదు. నేను ఆఫీసర్ని కలిసి ఫోన్ చేస్తాను. ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కేసు శుక్లా గారు మాటిచ్చారంట. శుక్లా గారు అందరికీ మాటిస్తారు, కానీ పేపర్ పాస్ అవ్వాలి కదా. కాస్త మనల్ని చూసుకుంటే. అంత డైరెక్ట్ గా ఎలా అడగమంటారు సార్? పోనీ నేనే అడుగుతాను. హలో, శుక్లా గారు లీవ్ లో ఉన్నారు, రావడానికి టైం పడుతుంది. కానీ మేం తలుచుకుంటే మీ పని తేలిగ్గా చేయగలం. ఈ రోజు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఏడాది పెన్షన్ పెండింగ్ లో ఉంది సార్. అయితే మరి శుక్లా గారే రావాలి. ఈ సెక్షన్ లో శుక్లా సార్ కాకుండా ఇంకెవరైనా ఆఫీసర్ ఉన్నారా? శాస్త్రి అని ఒక ఆయన ఉంటాడు. ఇవాళ ఆఖరి రోజు ఆయనకి కరప్షన్ ఎంక్వైరీ. ఆయనకి ఫోన్ చేసి ఏం ప్రయోజనం లేదు. 11:30కి ఫోన్ చేయండి, చూద్దాం. ఎప్పుడు ఫ్లైట్? ఫ్లైట్ రేపే అనుకో. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది. ఏంటి నువ్వనేది? హజ్ డ్రాఫ్ట్ కు డబ్బు లేదు గానీ వీసా వచ్చేసింది. వీళ్ళిలా తిప్పించుకుంటారని ముందు తెలియలేదు. ఇప్పుడు డబ్బులకి ఎక్కడికని పోను? పెన్షన్ అయ్యి దాదాపు ఏడాది అవుతుంది. ఫ్లాట్ కూడా మారాం. ఇప్పుడు అదొక ప్రాబ్లం. అడ్రస్ ప్రూఫ్ అది ఇదేని. ఏది ఏమైనా లంచం ఇచ్చే ప్రసక్తే లేదు.